నమస్కారం, న్యూస్ విషన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్, సింగపూర్లో పెరుగుతున్న కేసులు. పంజాబ్లో ఘోర అగ్ని ప్రమాదం, బస్సులో ప్రయాణిస్తున్న 9 మంది సజీవ దహనం. దక్షిణ అండమాన్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు, జూన్ నుండి సెప్టెంబర్ వరకు విస్తారంగా వర్షాలు, వాతావరణ శాఖ వెల్లడి. తుది దశకు చేరుకున్న గంగ జాతర, ఘనంగా శోభాయాత్ర. తిరుపతిలో పండుగ వాతావరణం నెలకొందన్న టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్రంలో హింసకు కారణం బాబేనని మండిపాటు. సోషల్ మీడియాలో లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి. తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్ధన్ రాజు. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి. తిరుమలలో పోటెత్తిన భక్తకోటి, శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుపతి జిల్లా పరిధిలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ నియమించిన సిట్ బృందం తిరుపతికి చేరుకొని విచారణ చేపట్టింది. అల్లర్లు జరిగిన సంఘటనా స్థలానికి చేరుకొని పునః సమీక్ష చేపట్టి నివేదికను ఎన్నికల కమిషన్ కి ఉన్నతాధికారులకు అందజేయనుంది. ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత సంభవించిన హింసాత్మక ఘటనలపై విచారణ నిమిత్తం ఎన్నికల కమిషన్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆదివారం తిరుపతికి చేరుకొని విచారణ చేపట్టింది. తిరుపతి జిల్లాలో జరిగిన పలు హింసాత్మక ఘటనలపై లోతుగా విచారణ జరిపి స్థానిక పోలీసు అధికారుల వైఫల్యాన్ని గుర్తించడంతో పాటు కేసుల నమోదులో అవసరమైన సెక్షన్ల మార్పు చేర్పులను కూడా సూచించడం, శాంతి భద్రతల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సిట్ బృందం సిఫార్సులు చేయనుంది. సిట్ బృందంలోని ఏసీబీ డీఎస్పీ రవి మనోహరాచారి, సిఐ ప్రభాకర్ మొదట ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కి చేరుకొని రికార్డులను పరిశీలించి స్టేషన్ సిఐ నుంచి వివరణ తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ మెయిన్ గేట్ ప్రాంగణంలో 14వ తేదీన జరిగిన దాడిపై పునః సమీక్షించారు. దీనిపై ఉదయం నుంచి సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. రామచంద్రాపురం మండలంలోని బ్రాహ్మణ కాలువ, పాకాల మండలంలోని పులివర్తివారిపల్లి, చంద్రగిరి మండలంలోని కూచువారిపల్లి, తిరుపతిలోని మహిళా వర్సిటీ వద్ద జరిగిన హింసాత్మక ఘటనలపై లోతుగా విచారణ చేస్తున్నారు. దర్యాప్తు వివరాలను ఎన్నికల కమిషన్ కు పోలీసు ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు సిట్ బృందం సభ్యులు డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. టీడీపీ కుట్రపూరిత ఆరోపణలు చేస్తోందని, లోకేష్ ట్విట్టర్లో తమపై తప్పుడు పోస్టులు పెడుతున్నాడని, ఇది మంచి పద్ధతి కాదని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. తిరుపతి మారుతినగర్లోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, నారా లోకేష్ ఒక మూర్ఖుడని, బుద్ధి తక్కువ మాటలు చెబుతున్నాడు కాబట్టే అతన్ని ప్రజలు పప్పు లోకేష్ అంటున్నారని విమర్శించారు. మీ నాయకుడు పోతే ఏమో ఈరోజు మీరంతా చూశారు ఈ పచ్చపత్రికల్లో అంతా, వీళ్ళ నాయకుడు పోతే మాత్రము మెడికల్ టెస్టులకు అంట. మరి ఇలాంటి రాతలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టే మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నీకు బుద్ధి లేదు అసలు. ఉమా, నీవు కనీసం టికెట్ తెచ్చుకోలేకపోయావు. మంత్రిగా 5 సంవత్సరాలు వెలగబెట్టి చంద్రబాబు దగ్గర నువ్వేం తప్పు చేసావో మాకు తెలియదు, కానీ నీకు చంద్రబాబుకు తెలుస్తుంది. మరి ఏ విధంగా నువ్వు అసలు నీ కాన్స్టిట్యూన్సీ కూడా మా పార్టీ నుంచి వెళ్ళిన అతనికి సీట్ ఇచ్చారు, అంతకంటే అసమర్థుడు కాబట్టి నీకు ఇవ్వలేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు కూడా మా గురించి మాట్లాడడం అనేది దయాలు వేదాలు వెళ్ళించినట్లే. కనీసం బుద్ధి తెచ్చుకొని మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పి ఆ పిచ్చి లోకేష్ మాదిరి నువ్వు మాట్లాడితే నీకున్న పరిజ్ఞానం ఏమైంది అని నేను అడుగుతున్నాను. ఆ పిచ్చి లోకేష్ అంటే పాపం ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారు, అందుకే ఆయనకు పేరు కూడా పెట్టారు. మా వ్యాపారం గురించి ఆయన చెప్తున్నాడు. మీరు ఓటు ఏం లేదు, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఓటు ఉంది, ఈడొచ్చి రాజకీయం చేస్తాడు, ఎలక్షన్లో పోటీ చేస్తాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా మీ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి, ఆమె కూడా హైదరాబాద్లో ఉంటుంది. మరి మీరందరూ కూడా ఇక్కడొచ్చి పోటీ చేసి ఇక్కడ మేము స్థానికంగా ఉండి 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు మేము సేవలు అందిస్తామంటే మా గురించి మేము పారిపోతామంటున్నారు. తిరుపతిలో ఎక్కడ చూసినా కూడా పండుగ వాతావరణం నెలకొందని, ప్రజలందరూ రెట్టింపు ఉత్సాహంతో శ్రీ తాతయ్యగుట్ట గంగమ్మ ఆలయ దర్శనార్థం విచ్చేస్తున్నారని టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అత్యంత ప్రాచీనమైనదిగా ప్రాచుర్యం పొందిన దేవాలయంగా శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం నిలిచిందని, అమ్మవారి జాతర ఉత్సవాలలో భాగంగా శోభాయాత్రను నిర్వహించారు.
తిరుపతి అనంత వీధి నుండి పరసాల వీధి, టౌన్ క్లబ్, ప్రకాశం రోడ్డు, గాంధీ రోడ్డు, బండ్ల వీధి, పెద్దకాపు వీధి పరిసర ప్రాంతాల మీదుగా తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులతో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. దారి పొడవునా మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పు కళాకారులు, పులి వేషధారణలు, ఆదిపరాశక్తి రూపంలో కళాకారుల నడుమ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో జాతర ఉత్సవాలను జరిపే సంస్కృతి తిరుపతి నుండి మొదలైందని, తిరుపతి ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో 7 రోజుల పాటు జరిగే జాతరలో భక్తాదులంతా విచ్చేసి అమ్మవారిని వివిధ వేషాలు ధరించి మొక్కులు చెల్లించుకుంటారని, తిరుపతి ప్రజలంతా ఇలాగే సుభిక్షంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గత 3 సంవత్సరాలుగా గంగమ్మ గుడి జాతరను అంగరంగ వైభవంగా వైభవోపేతంగా బ్రహ్మోత్సవాల తరహాలో అమ్మకు జరుపుతున్నాము. గత 3 సంవత్సరాలుగా ఈ శోభాయాత్రలో వేలాది మంది కళాకారులు, తిరుపతికి సంబంధించిన అమ్మ భక్తులందరూ కూడా భక్తి ప్రపత్తులతో పాల్గొని అమ్మ దేవాలయ ప్రాశస్త్యాన్ని అనంతంగా చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 5వ రోజు. దేవాలయము ఊరు అంతా కూడా కిటకిటలాడిపోయింది. వేషధారణలతో భక్తులు అనేక రూపాలలో గంగమ్మ నామస్మరణ చేస్తూ తిరుపతి పురవీధులన్నీ కూడా మ్రోగిస్తూ జై గంగమ్మ తల్లి అంటూ ఈ రోజున అనంత వీధి దగ్గర నుంచి అమ్మవారి గుడి వరకు ఈ శోభాయాత్ర జరిగింది. రేపు 6వ రోజు, ఎల్లుండి ఆఖరి రోజు. ఆ తర్వాత రాత్రి చెంప నరకటంతో ఉదయాత్పూర్వం జాతర ముగుస్తుంది. ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. గంగమ్మ తల్లి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి అత్యంత పురాతనమైన దేవాలయమైన ఈ గంగమ్మ ఆలయాన్ని మరింతగా తీర్చిదిద్దటానికి మేము ఎల్లప్పుడూ కూడా అమ్మ భక్తులంగా ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంటాం. గత 3 సంవత్సరాలుగా మేము చేసినటువంటి గంగమ్మ దేవాలయ జాతర నిర్వహణోత్సవాలే ఇందుకు ఉదాహరణ. భవిష్యత్తులో కూడా ఇలాగే జరుగుతాయి, చేసి తీర్తామని తెలియజేస్తున్నాం. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాల వెల్లడి సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఫలితాలు వెలువడేలా శాంతి భద్రతను పరిరక్షించడమే తమ ముందున్న లక్ష్యమని తిరుపతి జిల్లా నూతన ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు ఆదివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా సంతోషంగా ఉంది. సో తీసుకుంటున్నటువంటి పరిణామాలు కొంచెం స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎస్పీగా రావటం అనేది ఒక గర్వకారణంగా భావిస్తున్నాను. సో ప్రస్తుతానికి మాకు పోలీస్కి మా ముందున్న ప్రధాన కర్తవ్యం ఏమిటంటే బేసికలీ రేపు జూన్ 4th రోజు ఏదైతే కౌంటింగ్ ప్రాసెస్ ఉందో కౌంటింగ్ ప్రాసెస్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా నిర్వహించాలి. సో దానికి సంబంధించి పోలీసు వారు ఎటువంటి బందోబస్తు వేసుకొని ఎటువంటి సంఘటన జరగకుండా చేయాలన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం. కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనల దృష్ట్యా కొంచెం పోలీసు వారి మీద ప్రజల్లో కొంచెం అపనమ్మకం రావటమో లేకపోతే మా పట్ల కొంత విశ్వాసం తగ్గటమో అటువంటివి ఉన్నప్పటికీ మేము ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనే విధంగా వాళ్ళ నమ్మకాన్ని పొందే విధంగా మంచిగా పనిచేస్తామని చెప్పి అనుకుంటున్నాము. దానికి సంబంధించి సాయశక్తుల కృషి చేయడానికి మేమందరం కూడా సంసిద్ధులై ఉంటామని చెప్పి ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాను. కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ గోవిందరాజస్వామి వారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవ వైభవంగా జరిగింది.
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. ఇతర వృక్షాలు తమకు కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. సముద్ర మథనంలో సంకల్ప వృక్షంగా ఆవిర్భవించిన దేవతా వృక్షం ఈ కల్పవృక్షం. భక్తుల కోరికలు తీర్చే స్వామివారు ఈ కల్పవృక్షాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. అనంతరం ఉదయం 9:30 నుండి 10:30 వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనములతో అభిషేకం చేశారు. సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు ఊంజల సేవ వైభవంగా జరగనుంది. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాలలో 5 అంచెల భద్రత ఏర్పాటు చేసి జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈవీఎంల భద్రత అంశంలో ఎలాంటి సందేహాలు గాని అపోహలు గాని అవసరం లేదని, అత్యంత పారదర్శకంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు, ముఖ్యంగా సీసీ కెమెరాల నిఘా నడుమ 96 సీసీ కెమెరాలతో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలపై నిత్యం పర్యవేక్షిస్తున్నామంటూ పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్లను ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని, సీసీ కెమెరా పర్యవేక్షణ నిరంతరం కొనసాగించాలని, తగినంత సిబ్బందిని సంబంధిత ఆర్వోలకు విధులు కేటాయించి పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలంటూ తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, 6 గార్డ్ పాయింట్లు స్ట్రాంగ్ రూమ్ పరిధిలో ఏర్పాటు చేసి నిరంతరం గస్తీ నిఘా ఉంటుందని, సిపిఎఫ్ మరియు రాష్ట్ర బలగాలు, సివిల్ పోలీసులు మొత్తం కలిపి 160 మంది పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ఎటువంటి హింసాత్మక సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామంటూ జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్. శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్న అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు కమిషనర్ అదితి సింగ్. ఈరోజు గంగమ్మ గుడిలో దర్శనం చేయడం జరిగింది. దీంతో పాటు అన్ని అరేంజ్మెంట్స్ కూడా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి కూడా దానికి సంబంధించి రివ్యూ కూడా చేయడం జరిగింది. సో అన్ని విధంగా అరేంజ్మెంట్స్ అయితే పూర్తి స్థాయిలో ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి అన్ని చోట్ల మనం వాటర్ క్యాన్స్ ఏర్పాటు చేసాము. అదేవిధంగా శానిటేషన్కి సంబంధించి కూడా 150 మెంబర్స్ కూడా 2 షిఫ్ట్స్లో 75 మెంబర్స్ 2 షిఫ్ట్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్ పరంగా కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. దీంతోపాటు మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశాము. ముఖ్యంగా మనకి 21 తారీఖు 22 తారీఖుకి సంబంధించి కూడా ఏర్పాట్లు, బ్యారికేడింగ్ కూడా అన్నీ అయిపోయింది. కోరిన కోర్కెలు నెరవేర్చే వేషాలమ్మ అమ్మవారి ఆలయానికి తన వంతు సహాయంగా వాటర్ ప్లాంట్ ఇవ్వడం సంతోషాన్నిచ్చిందని శ్రీ సాయి సుధా హాస్పిటల్ అధినేత్రి సుధారాణి పేర్కొన్నారు. తిరుపతి పల్లి వీధిలోని వేషాలమ్మ ఆలయానికి ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ సుధారాణి దంపతులు ఆర్వో వాటర్ ప్లాంట్ ని వితరణగా అందజేశారు. గత ఏడాది ఆలయానికి అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన సందర్భంలో క్యూ లైన్లో భక్తులు నీరు దొరకక పడుతున్న అవస్థలను, అలాగే అమ్మవారి అభిషేకానికి మంచినీటి కోసం పూజారి పడుతున్న అవస్థలను గ్రహించి ఈ జాతరకు అమ్మవారికి ఉడతా భక్తిగా సుమారు ₹1,00,000 వ్యయంతో ఆర్వో వాటర్ ప్లాంట్ మరియు 4 వాటర్ పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, అమ్మవారి ఆశీస్సులు తిరుపతి నగర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు సుధారాణి మీడియాకు తెలిపారు. చిన్నప్పటి నుంచి మరివాన్ వీధి ఇక్కడ పుట్టి పెరిగిన నాకు అమ్మవారి మీద విపరీతమైన నమ్మకం. ఆమె ఆశీర్వాదాలతో మాకు ఏ కష్టం వచ్చినా కూడా తొలగిపోతుందని ప్రగాఢంగా విశ్వసిస్తాను నేను. ప్రతిసారిలాగే ఈసారి జాతరకు వచ్చినప్పుడు మన శ్రీనివాసుల స్వామి గారు అందరికీ కొంచెము తాగేదానికి, ఎస్పెషలీ ఈ సమ్మర్లో తాగునీరు ఫిల్టర్ ఒకటి ఉంటే బాగుంటుందమ్మా అని ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇది అమ్మవారి విషస్ ప్రకారం జరుగుతుందని నేను, మా వారు డాక్టర్ సుకుమార్ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. తిరుపతి పుర ప్రజలందరికీ గంగమ్మ వేషాలమ్మ జాతర శుభాకాంక్షలు. ఈ దేవతల ఆశీర్వాదంతో తిరుపతి పుర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ దేవతలను కోరుకుంటున్నాను. అధికారుల యొక్క నిర్లక్ష్యంతో అత్యంత సుందరంగా పరిశుభ్రంగా ఉన్నటువంటి తిరుపతి వినాయక సాగర్ పలు విమర్శలకు దారితీస్తోంది.
ఎన్నో ఏళ్ల నాటి తిరుపతి వాసుల కలను నెరవేరుస్తూ ఆ దిశగా అడుగులు వేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ ప్రత్యేక చొరవతో వినాయక సాగర్ అభివృద్ధి పనులను వేగంగా చేపట్టింది తిరుపతి నగరపాలక సంస్థ. వినాయక సాగర్ అభివృద్ధి పనులను వేగవంతం చేసి తిరుపతి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. వినాయక సాగర్ ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటి వరకు సాగర్ అభివృద్ధి పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీల్లోని ప్రజలు వాకింగ్ చేసేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులు వాకింగ్ చేసేందుకు సాగర్కి వస్తున్నారు. అయితే అక్కడ తాగేందుకు త్రాగునీరు లేకపోవడంతో అక్కడికి వచ్చేటటువంటి వారు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. బాత్రూమ్స్ ఉన్నప్పటికీ అవి ఎప్పుడు తెరుస్తారో తెలియని దుస్థితి. నిత్యం రద్దీగా ఉండేటటువంటి ఇటువంటి పార్కుల్లో తాగేందుకు త్రాగునీరు లేకపోవడంతో అధికారులపై మండిపడుతున్నారు. ఇక సాయంత్రం అయితే నగర ప్రజలు ఆహ్లాదం కోసం వినాయక సాగర్కి వెళ్తూ ఉంటారు. అక్కడ చంటి పిల్లలు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. తాగేందుకు గుక్కెడు నీరు కావాలంటే వెలుపల ఉన్న స్టాల్స్ వద్దకు చేరుకొని బాటిల్స్ కొనుక్కోవాలని, అలా కాకుండా తాగేందుకు ఆర్వో మినరల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని వాకర్స్ ఎదుర్కొంటున్నటువంటి నీటి సమస్యను పరిష్కరిస్తారో లేదో వేచి చూడాలి. మరి సాగర్ దగ్గర మేము వాకింగ్ వస్తూ ఉంటాము. పిల్లలు కానీ వస్తుంటే ఇక్కడ కనీసం వాటర్ తాగడానికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నది. కొంచెం మీరు ఏమన్నా దయచేసి ఇక్కడ మన వినాయకుని గుడి దగ్గర కానీ మధ్యలో 2 చోట్ల తాగే వాటర్కి 2 పొలాలు పెట్టి కొంచెం బాత్రూమ్లు అట్లా పెడితే మంచిది సార్. కొంచెం పిల్లకాయలకి కానీ ఇబ్బంది పడుతూ ఉండదు. ఈరోజు చాలామంది నగర ప్రజలంతా కూడా వాకింగ్ కోసం ఉదయం పూట, సాయంత్రం పూట 5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ కోసం అక్కడ పోయి వాకింగ్ చేస్తారు. అదేవిధంగా చిన్నపిల్లలంతా ఆడుకునేదానికి పోతారు. అక్కడ కనీసం తాగేదానికి మంచినీళ్ళు కూడా లేవండి. అదేవిధంగా మరుగుదొడ్లు లేవండి. దీన్ని బట్టి చూస్తే నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు పిలవడంలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ, పనులు చేసిన తర్వాత చేతులు ఎత్తేస్తున్నారండి. కనీసం మౌలిక సదుపాయాలు ఉన్నాయా, ఏ విధంగా మనం సౌకర్యాలు కల్పించాలి అన్నటువంటి కనీసం ఆలోచన కూడా చేయకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ప్రజల సొమ్ముని తీసుకుని పోయి బూడిదలో పోసిన పన్నీరు లాగా వినాయక సాగర్లో పెట్టేశారు. ఏమండి, అక్కడ వాకింగ్ ట్రాక్, అంతమంది జనాలు వస్తున్నారు. అక్కడ వినాయక స్వామి ఆలయం ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లో కనీసం మంచినీళ్ళు తాగేదానికి ఒక నీళ్ల కుళాయి కూడా ఏర్పాటు చేయరండి. వాటర్ ప్లాంట్ పెట్టే స్తోమత నగరపాలక సంస్థకి లేదా అండి? ఎంత దౌర్భాగ్యం అండి. మరి కనీసం మరుగుదొడ్లు, మంచినీళ్లు కూడా లేకుండా కోట్లు ఖర్చు పెట్టి బూడిదలో పోసిన పన్నీరు లాగా చేసేశారు. గంగమ్మ ఆలయానికి వచ్చేటటువంటి భక్తులు తగిన జాగ్రత్తలు పాటించి బంగారు ఆభరణాలు లాంటివి ధరించినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని ఈస్ట్ సిఐ ఉమామహేశ్వర్ రెడ్డి తెలిపారు. భక్తులు లక్షల మంది వస్తూ ఉంటారు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కావలసిన బందోబస్తు అంతా ప్రొవైడ్ చేశాము. దీన్ని 2 భాగాలుగా బందోబస్తు ప్రొవైడ్ చేస్తాము. 21వ తేదీ వరకు ఒక రకమైన బందోబస్తు అయితే 21, 22 తేదీల్లో ఎక్కువ బందోబస్తును ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడికి వచ్చే భక్తులకు ముఖ్యంగా మనవి చేయడం ఏమనగా, లక్షల మంది జనాలు వస్తారు కాబట్టి ఇక్కడ రకరకాల దొంగలు కూడా వచ్చే అవకాశం ఉంది. భక్తులు వారి విలువైన వస్తువులు, బంగారు, డబ్బు లాంటివి తీసుకురాకుండా వస్తే మంచిది. అయినప్పటికీ మేము పోలీస్ డిపార్ట్మెంటు క్యూ లైన్ అయితేనేమి, ట్రాఫిక్ అయితేనేమి దొంగతనాలు జరగకుండా 3 రకాల బందోబస్తులు వేసుకుంటాం. దొంగలు, పాత దొంగలను అందరినీ అబ్జర్వ్ చేస్తుంటాం. సీసీ కెమెరాలు పెట్టి సీసీ కెమెరాల ద్వారా అబ్జర్వ్ చేస్తుంటాం. భక్తులు కూడా ఈ క్యూ లైన్ మెయింటెనెన్స్ అయితేనేమి, లేకుంటే వారి యొక్క విలువైన వస్తువులు తీసుకురాకుండా సహకరించాలని కోరుకుంటున్నాం. చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు తెలిపారు. ఆదివారం చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వంశపారంపర్య ధర్మకర్త తనయుడు సీకే సాయికృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా గంగ జాతర అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఏదైతే జాతర మనకు 13-14 జరగాల్సి ఉందో అది ఎలక్షన్ రీజన్స్ వల్ల 21st షిఫ్ట్ అవడం జరిగింది. దానికి రీజన్స్ వచ్చి పోలీస్ చెప్పడం సెక్యూరిటీ అండ్ సేఫ్టీ రీజన్స్ వల్ల షిఫ్ట్ కావడం జరిగింది. సో ఇప్పుడు 21st, 22nd జాతర అనేది ముందు ఎట్లయితే మనకు జరుగుతుందో అదే సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. ఎస్పీ గారు కూడా మనకు అన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తారని చెప్పడం జరిగింది. సో అది కాకుండా ఓం శక్తి కానీ మనకు ముందైతే ఎట్లయితే జాతర సిస్టమేటిక్గా జరుగుతానంటో అదే రకంగా ఈసారి కూడా జరుగుతుంది.
సంతపేట నడివీధి గంగమ్మ జాతరకు సర్వం సిద్ధం చేసినట్లు గంగమ్మ ఆలయ చైర్మన్ భూపేష్ గోపినాథ్ వెల్లడించారు. ఆదివారం సంతపేటలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూపేష్ గోపినాథ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే సంతపేట నడివీధి గంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. జరగనున్న సంతపేట నడివీధి గంగమ్మ జాతర సందర్భంగా మీడియా ద్వారా చిత్తూరు ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము. ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి వాళ్ళ ఒక కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు ఒక ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భద్రతా విషయాలు చర్యల గురించి కూడా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా కలవడం జరిగింది, చెప్పడం జరిగింది. అందువల్ల అన్ని విషయాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. తిరుపతి గంగ జాతరలో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో మాతంగి వేషధారణలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి భక్తులకు అంబలి వితరణ చేశారు. శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా ఈ నగర ప్రజలంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఇంట కూడా గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మా కుటుంబ సభ్యులంతా కూడా గంగమ్మ తల్లి భక్తులకు అంబలి పంపిణీ కార్యక్రమం చేసి మొక్కులు తీర్చుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. పిలిస్తే పలికే తల్లి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి సోదరిగా ఉన్నటువంటి మా గ్రామ దేవత, మనందరి గ్రామ దేవత శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పని, సకాలంలో వర్షాలు పడాలని చెప్పి, ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని చెప్పి, ముఖ్యంగా ఈరోజు ఆదివారం మాతంగి వేషం, పరమ పవిత్రమైనటువంటి ఈ మాతంగి వేషం నాడు భక్తులందరికీ కూడా అంబిలి పంపిణీ కార్యక్రమం చేయడం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాము. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి, ఆ చల్లని తల్లి దీవెనలతో అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రాజకీయాల్లో కార్పొరేటర్ల ఆధిపత్యాన్ని సవాల్ చేసే శ్రామిక వర్గం బలపడినప్పుడే నూతన రాజకీయ సంస్కృతికి పునాదులు పడతాయని విశ్వసించిన మహనీయుల్లో అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఒక్కరని సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం తెలిపారు. పీడిత ప్రజల ప్రియతమ నేత, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని నిర్మించినటువంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతిని ఈవేళ కొర్లగుంట మారుతినగర్లో ప్రజల సమక్షంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సుందరయ్య గారు 1964లో సిపిఎం పార్టీ ఏర్పాటులో ప్రధానమైనటువంటి కీలక వ్యక్తిగా వ్యవహరించాడు. ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆయన ఆధ్వర్యంలో ఈవేళ భారతదేశంలోనే ఈరోజు కష్టజీవుల కోసం, కార్మికుల కోసం ఎన్నో రకంగా పోరాటాలు చేసినటువంటి ఘనత సుందరయ్య గారు ఉంది. తెలంగాణ వీర రైతాంగ సాయుధ పోరాటంలో 14 లక్షల మందికి భూ పంపిణీ కార్యక్రమం ఎత్తి భూములు పంచే కార్యక్రమం చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న రికార్డు స్థాయిలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారిని 90,721 మంది భక్తులు దర్శించుకోగా 50,599 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శనివారం హుండీ ఆదాయం 3.28 కోట్ల రూపాయలుగా వచ్చింది. నిన్న సర్వదర్శనానికి వెళ్ళామండి. 12:30 గంటలకు వెళ్ళాను. మా ఊరు నరసాపురం, పేరు ఏలూరు పెద్ద గణేశ్వరరావు. 12:30 గంటలకు వెళ్తే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఉదయం 7 గంటల వరకు దర్శనం అయింది. ఉదయం 7 గంటలకు జరిగిన దర్శనం. స్వామివారు బాగానే చూపించారు. లోన ఏర్పాట్లు కూడా బాగానే చేశారు. 18 గంటలు పట్టిందండి దర్శనానికి. సంగారెడ్డి జిల్లా మాది, కొండపూర్ మండల్, గ్రామం గడ్మల్కాపురం. మొన్న వచ్చినాం మేము ట్రైన్లో కూడా బాగా ఇబ్బంది అయింది. మొత్తం ఫుల్ పబ్లిక్. ఇక ఇక్కడికి వచ్చినాకల్లా తెల్లటాకాలు వచ్చినాం, పబ్లిక్ ఎక్కినాం, తెల్లటాకాలు వచ్చినాం. అడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. లాకర్ కూడా చాలా కష్టమైంది, ఇబ్బంది అయింది. ఇక లాకర్ తెల్లారి దొరికింది. నిన్న 6 గంటలకు వెళ్ళాం, మళ్ళా 4 గంటలకు అట్లా బయటికి వెళ్ళాం. ఎన్ని గంటలు అంటే 6 గంటలకు, నిన్న మబ్బులో 6 గంటలకు ఎక్కాం. ఇలా మబ్బులో 4 గంటలకు బయటికి వెళ్ళాం. అదే సార్, టోటల్గా ఎన్ని అవర్స్ పట్టింది? 24 గంటలు అవుతుంది. 24 గంటలు.
నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. నేను నంద్యాల నుంచి వచ్చానండి. దర్శనం నిన్న వెళ్ళింటే ఈరోజు వచ్చామండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనిపై టీటీడీ కొంచెం చర్య తీసుకోవాలా. భక్తుల సౌకర్యానికై వారి సదుపాయానికై కొంచెం ఎర్లీగా ముందుకు సాగనింపాలని కోరుకుంటున్నాను. పరిగి తాలూకా మండలం కుల్కాచెర్ల మేము దర్శనం పోయింటే 16 గంటలు తల్లింది. దర్శనం చేసుకొని స్వామి గుడికి మళ్ళీ పోతున్నాం. ఇలా దర్శనానికి వచ్చాం. మేము దర్శనానికి వచ్చి టికెట్స్ గురించి వెళ్తే 30 గంటల దర్శనం అని చెప్పేసి అన్నారు. సో అంత ఎమర్జెన్సీలో మేము వెళ్ళాలని చెప్పేసి ఇంకా తప్పక దూరం నుండి దండం పెట్టుకొని వెళ్తున్నామండి. ఇక్కడ వరహాల స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని అటు నుండి మేము తిరుగు ప్రయాణం అవుతున్నాం. ఈసారి మేము ముందుగా ప్లాన్ చేసుకొని టికెట్స్ తీసుకొని వద్దామని చెప్పి అనుకున్నాం. అదే నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించనున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రానికి రుతుపవనాలు 22న చేరుకోవాల్సి ఉండగా 3 రోజుల ముందే వస్తున్నాయని చెప్పింది వాతావరణ శాఖ. ఈ క్రమంలోనే జూన్ 1న రుతుపవనాలు కేరళకు రానున్నట్లుగా వెల్లడించింది. ఆ తర్వాత కేరళ నుంచి ముందుకు కదిలి దేశవ్యాప్తంగా జూలై 15 కల్లా వ్యాపిస్తాయని తెలిపింది. గత ఏడాది ఎల్నినో ప్రభావానికి తోడు బిఫర్జాయ్ తుఫాను కారణంగా నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించాయి. 2 వారాలు ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించడంతో సీజన్ కూడా ఆలస్యంగానే మొదలైంది. కానీ ఈసారి నైరుతి సాధారణ సమయానికే వస్తుండటంతో జూన్ 1 కల్లా కేరళ గుండా దేశంలోకి ప్రవేశించనున్నాయి. రుతుపవనాల రాకతో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే కాస్త ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్, సింగపూర్లో పెరుగుతున్న కేసులు. పంజాబ్లో ఘోర అగ్ని ప్రమాదం, బస్సులో ప్రయాణిస్తున్న 9 మంది సజీవ దహనం. దక్షిణ అండమాన్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు, జూన్ నుండి సెప్టెంబర్ వరకు విస్తారంగా వర్షాలు, వాతావరణ శాఖ వెల్లడి. తుది దశకు చేరుకున్న గంగ జాతర, ఘనంగా శోభాయాత్ర. తిరుపతిలో పండుగ వాతావరణం నెలకొందన్న టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్రంలో హింసకు కారణం బాబేనని మండిపాటు. సోషల్ మీడియాలో లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి. తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్ధన్ రాజు. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి. తిరుమలలో పోటెత్తిన భక్తకోటి, శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.